హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మీరందరూ బాగున్నారు కదా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు అసలు చికెన్ కర్రీ చేయడం రాని వాళ్ళ కోసం నేను చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపించాలనుకుంటున్నాను. అయితే ఏం లేదు, ముందుగా చికెన్ శుభ్రం చేసుకొని దాన్ని మ్యాగ్నేట్ చేసుకోవడం అండి. అంటే ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొంచెం ఆనియన్ పేస్ట్ కూడా వేసాను గ్రేవీ కోసం. అన్నీ వేసి దాన్ని అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకొని, తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత చిన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు కూడా వేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదండి, నాకైతే ఇంట్లో రెడీగా ఉంది, అది కొంచెం వేసాను. అది కూడా వేసి వేయించేసుకోవాలి. ఇదైతే బాగా వేగిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు మనం ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి, అదైతే మనం వేగిన దాంట్లో వేసేసుకోవచ్చు. ఇందులో అన్నీ వేసేసాం ముందుగానే. ఆయిల్ కూడా మీరు చూసారు కదా, ఎక్కువేం వేయలేదు నేను. ఎందుకంటే ఈ ఆయిల్ చికెన్లో కూడా ఉంటుందండి, వాటర్లో వస్తుంది కదా బయటికి, అది ప్లస్ ఇంకొకటి ఉల్లిపాయ పేస్ట్లో కూడా మనం వాటర్ బయటకు వస్తుంది కాబట్టి ఇదంతా ఉడికిపోవడానికి సరిపోతుంది. సో మనం ఏంటంటే ఆయిల్ తక్కువ వేసుకొని చేసుకోవాలి కర్రీ. అందులో నుంచే బయటకు ఆయిల్ వస్తుంది, అందుకోసం. ఉప్పు, కారం అది చాలకపోతే చూసుకుని వేసుకుని, సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటే చక్కగా ఇప్పుడే వేసేసుకుంటే ఫ్లేవరు చికెన్ ముక్కకు బాగా పడుతుంది. ఇంట్లో రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చు, లేదంటే మీ ఇష్టం. నాకైతే అయిపోయిందండి చేసి పెట్టుకున్నది. సరే అని చెప్పి ఇప్పుడు ఈ ఆచి మసాలా ప్యాకెట్స్ ఉంటేను ఇదైతే ఒకటి వేసాను. ఎందుకంటే చికెన్ తక్కువ క్వాంటిటీ కదండి, అందుకోసం. చూసారు కదా, చాలా తక్కువ వేసాను. ఇదైతే రోటీస్లోకి వాటిలోకి చాలా బాగుంటుంది ఈ కర్రీ. అస్సలు చికెన్ కర్రీ వండడం మాకు రాదు అనుకునే వాళ్ళ కోసం చెప్తున్నాను. చాలా ఈజీగా అయిపోతుందండి. ఏం లేదండి, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోవడం, చికెన్ శుభ్రం చేసుకొని సరిపడా ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ చక్కగా వేసుకొని కలిపేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. మర్చిపోయానండి మీకు చెప్పడం, కంపల్సరిగా ఒక చిన్న గ్లాసు పెరుగు అయితే వేసుకోండి మ్యాగ్నేట్ చేసే దాంట్లో. చాలా బాగుంటుంది కర్రీ. అంతేనండి, ఇంకా వాటితోటే ఆ కర్రీ ఉడికిపోతుంది. కొంచెం కూడా అస్సలు వాటర్ అయితే నేను వేయలేదు, ఆయిల్ కూడా చాలా తక్కువే వేసాను. చూసారు కదా, గ్రేవీగా ఈ కర్రీ ఎలా రెడీ అయిపోయిందో. ఈ కొత్తిమీర కానీ పుదీనా కానీ రెండు ఏదైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. మీకు ఎలా అనిపించిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఉంటాను మరి. అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే. ఓకే, బాయ్ అండి.